రెహనా. గల్లీ నుంచి ఢిల్లీ, విలేజ్ టు వరల్డ్, పాలిటిక్స్, బిజినెస్, మూవీస్ అండ్ స్పోర్ట్స్ ఇలా ఎన్నో విషయాలను అప్ టు డేట్ మీ ముందుంచే టాప్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాపై సానుకూలంగా స్పందించింది కేంద్ర బృందం. స్టేట్లో పవర్ డిమాండ్ సప్లైపై పూర్తిస్థాయి నివేదికిస్తే పథకం అమలును పరిశీలిస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ స్కీమ్ కింద గుజరాత్, ఏపీ రాష్ట్రాలను సెలెక్ట్ చేసింది మోడీ సర్కార్. తెలంగాణలోనూ అమలు చేయాలని సీఎం కేసీఆర్ రిక్వెస్ట్ చేయడంతో కేంద్ర విద్యుత్ కార్యదర్శి అరోరాతో పాటు 11 మంది టీంను రాష్ట్రానికి పంపించింది కేంద్రం. విద్యుత్ సౌధలో రాష్ట్ర అధికారులతో సుదీర్ఘంగా చర్చించింది కేంద్ర బృందం. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు కావలసిన సదుపాయాలపై పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. హస్తినర్ టూర్లో బిజీగా ఉన్నారు గవర్నర్ నరసింహన్. నిన్న రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసిన నరసింహన్ ఇవాళ ప్రధానితో సమావేశం కానున్నారు. 2 రాష్ట్రాల్లో పాలన, అభివృద్ధి, విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్స్ అందిస్తున్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతల అధికారులు తనకు అప్పగిస్తారన్న వార్తల్లో నిజం లేదన్నారు గవర్నర్. ఢిల్లీ పర్యటన రొటీన్ అంటూ చెప్పుకొచ్చారు. By the governor. So, there's nothing very sensational about it. It's a very routine affair. The periodic briefing of the Union Home Minister is being done by a governor, and that is all that. Bagundandi, there's no problem. Law and order has been quite stable, and both the states are progressing well on their development programs. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. వాటర్ గ్రిడ్ పనులపై సెక్రటేరియట్ లో రివ్యూ నిర్వహించిన మంత్రి ప్రాజెక్ట్ పనులపై అధికారులకు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ లైన్ సర్వే కంప్లీట్ అయినందున సాధ్యమైనంత త్వరగా సెగ్మెంట్ల వారీగా డిపిఎల్లు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు ఉపయోగించే పైపు లైన్లలో క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నారు. ఇందుకోసం కొన్ని కంపెనీల పైపుల నాణ్యతను పరిశీలించాలన్నారు. 2 రోజుల్లో వాటర్ గ్రిడ్ ఇన్టేక్ వెల్ పనులను ప్రారంభిస్తామని మంత్రికి వివరించారు అధికారులు. ఏడాది జూలై 14 నుంచి 25 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు కుంభమేళా తరహాలో భారీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. పనుల పరిశీలనకు ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ వేసిన సర్కార్ పుష్కరాలు జరిగే 5 జిల్లాల ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్లను నియమించింది. వరంగల్ కు బీపీ ఆచార్య, నిజామాబాద్ కు రాజేశ్వర్ తివారీ, కరీంనగర్ కు బీఆర్ మీనా, ఆదిలాబాద్ కు ఆధార్ సిన్హాను, ఖమ్మంకు అరవింద్ కుమార్ ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఆఫీసర్స్ పుష్కర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి దర్శకుడు దాసరి నారాయణరావుకు సంబంధించిన 2 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. యూపీఏ సర్కార్లో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు దాసరి. జిందాల్ గ్రూప్ కు చెందిన ఎన్డీ ఎగ్జిమ్ నుంచి దాసరి సౌభాగ్య మీడియాలోకి 2 కోట్ల 25 లక్షలు వచ్చాయి. ఇది మనీ లాండరింగ్ భావించిన ఈడీ గత ఏడాది దాసరిని విచారించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని దాసరి ఖండించారు. బొగ్గు గనుల కేటాయింపు నిబంధన ప్రకారం జరిగిందని ఆయన వివరించారు. అవినీతి ఆరోపణలపై మంత్రి జగదీష్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్. మంత్రిగా ఉంటే అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉండటంతో వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లామన్నారు సంపత్. క్రమంలో గౌరవ మంత్రి అప్పటి విద్యాశాఖ మంత్రి మరియు ఇప్పటి ఎమ్మెల్సీ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మరియు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇద్దరిపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఎప్పటి వరకైతే మంత్రివర్గంలో మంత్రి గారు అధికారం చెలాయిస్తూ ఈ అధికారుల మీద వారి అధికారాన్ని ఉపయోగించినంతకాలం ఇటువంటి జరుగుతుంది కనుక వెంటనే విచారణకు ఆదేశించి మంత్రివర్గం నుంచి ఆ మంత్రిని తప్పిస్తే తప్ప నిష్పక్షపాతంగా విచారణ జరిగే అవకాశం లేదు కనుక దయచేసి నిష్పక్షపాత విచారణ జరగాలి అంటే మంత్రివర్గంలో నుంచి వెంటనే జగదీశ్వర్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని తొలగించవలసిందిగా కూడా లోకాయుక్తను కోరడం జరిగింది. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకున్నారు. ఖమ్మం, వరంగల్ పర్యటనను ముగించుకుని మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్ కు చేరుకున్న సీఎం అక్కడే గడిపారు. కార్లో ప్రయాణిస్తూ ఫామ్ హౌస్ లోని పంటల పరిస్థితిపై ఫామ్ హౌస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సొంత నియోజకవర్గం గజ్వేల్లోని అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఏపీ నుంచి వాహనాల నుంచి పన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ మోటార్ వెహికల్స్ ట్యాక్స్ చట్టానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను కూడా ఇతర రాష్ట్ర వెహికల్స్ గానే పరిగణించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఏపీ వాహనాలకు పన్ను వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సర్కార్ నిర్ణయంతో కాంట్రాక్ట్ క్యారేజ్లు, ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు, మోటార్ క్యాబ్స్ నుంచి ఆటోల వరకు అన్ని రకాల వాణిజ్య వాహనాలు రాష్ట్రానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. నేషనల్ పర్మిట్లు ఉన్న వాటికి పన్ను మినహాయింపు ఉంటుంది. మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ లో మేము సైతం అంటూ ముందుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ నినాదంతో గ్రామాన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేసింది. రాష్ట్ర నీటి పారిశుద్ధ్య మిషన్ ప్లేస్ లో గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం గవర్నింగ్ బాడీ అపెక్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. గవర్నింగ్ బాడీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి చైర్మన్ గా, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అపెక్స్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ గా ఉంటారు. ఆర్థిక శాఖ, ఆరోగ్య, సమాచార శాఖల చీఫ్ సెక్రటరీలను మెంబర్స్ గా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ స్వచ్ఛ భారత్ మిషన్ కమిటీలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యమ చరిత్రను, పోరాట యోధుల గాథను డిగ్రీ సిలబస్ లో చేర్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. నిజాం కాలం నుంచి దేశంలోని 29వ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ప్రతి ముఖ్య విషయాన్ని పాఠాల్లో చేర్చాలని సిలబస్ కమిటీ నిర్ణయించింది. కాకతీయుల, శాతవాహనుల పాలనతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, కళాకారుల చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ విషయంపై ప్రభుత్వానికి సిలబస్ కమిటీ ఓ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. అనుమతి రాగానే డిగ్రీ సిలబస్ లో మార్పులపై పని మొదలు కానుంది. ఏపీ రాజధాని నిర్మాణానికి మొదటి దఫా నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 1500 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. సెక్రటేరియట్, రాజ్భవన్, అసెంబ్లీ, హైకోర్టు బిల్డింగ్స్ నిర్మాణానికి 500 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 94 అండర్ సెక్షన్ 3 కింద ఈ నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ప్రధానితో భేటీ అయ్యారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. ఖమ్మంలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర తొలి మహాసభలు జరిగాయి. సభలకు ముఖ్య అతిథిగా స్వామి అగ్నివేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఆంక్షలకు అనుగుణంగా పాలకులు పనిచేయాలని కోరారు నాయకులు. యువతను పక్కదారి పట్టిస్తున్న మద్యం, మత్తు పదార్థాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది ఆర్టీసీ. ఛార్జీలు పెంచాలనే ఆలోచనలో ఉంది. టికెట్ ధర ఎంత పెంచాలనే దానిపై 2 ప్రభుత్వాలకు నివేదిక అందించనుంది. డీజిల్ ధరలు తగ్గడంతో ఆర్థికంగా కాస్త కుదురుపడుతున్న ఆర్టీసీపై వ్యాట్ రూపంలో ప్రభుత్వాలు వాత పెట్టాయి. దీంతో ప్రయాణ ఛార్జీలు పెంచడం తప్ప వేరే మార్గం లేదనే ఆలోచనలో ఉంది ఆర్టీసీ యాజమాన్యం. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ పిటిషన్ హైకోర్టు ముందుకొచ్చింది. ఎన్నికల నిర్వహణకు 249 రోజులు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. వార్డుల పునర్విభజన జరుగుతోందని, అందుకు కొంత సమయం కావాలని కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అంత గడువు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలతో సహా రావాలని ప్రభుత్వానికి సూచించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పిల్లల హక్కులను అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు డియు స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కన్వీనర్ నిమ్మయ్య. తినడానికి తిండి లేక, చేద్దామంటే పనులు లేక తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించకుండా ఇటుక బట్టీల్లో పనులకు పెడుతున్నారని ఆయన వాపోయారు. మైనర్ బాలలతో పని చేయించవద్దనే నిబంధనలున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. సరౌండింగ్ ఉన్నటువంటి సబర్బన్ ఏరియాస్ అయితేనేమి, లేదా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి జిల్లాలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ లాంటి జిల్లాల్లో ఈ మైగ్రెంట్ చైల్డ్ లేబర్ చాలామంది ఇటుక బట్టీలలో మద్దతం. గత 20 సంవత్సరాల్లో హైదరాబాద్ సిటీ మెట్రో సిటీగా ఎమర్జ్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఐటీ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువైపోయి ఎంతోమంది కుటుంబాలు, హరిజన గిరిజన అటువంటి ఫ్యామిలీస్ ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి వచ్చి చాలా దయనీయమైనటువంటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం విభజనకు రంగం సిద్ధమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా ఇప్పటి వరకు ఒలింపిక్ సంఘం ఉమ్మడిగానే కొనసాగుతోంది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2గా విడిపోనుంది ఒలింపిక్ సంఘం. రిటర్నింగ్ ఆఫీసర్ జస్టిస్ నౌషద్ అలీ ఆధ్వర్యంలో ఒలింపిక్ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు, ఏప్రిల్ 15 వరకు నామినేషన్లు విత్డ్రాకు అవకాశం ఉంది. రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవికి ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ యువ నేత ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవులు పూర్తి కాబోతున్నాయి. వచ్చే నెల 19న ల్యాండ్ బిల్ కు నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ కిసాన్ మోర్చా నిర్వహించే ధర్నాకు రాహుల్ అటెండ్ కానున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. రాహుల్ లీవ్పై ప్రత్యర్థులు విమర్శలు పెంచుతుండటంతో యువనేతలు డైరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేదే కాంగ్రెస్ నేతల ఆలోచనగా తెలుస్తోంది. కేంద్ర వైఖరిపై నిరసన కార్యక్రమమే అందుకు కరెక్ట్ అన్నది పార్టీ నిర్ణయమని సమాచారం. కాంగ్రెస్ కూడా ఆన్లైన్ మెంబర్షిప్ డ్రైవ్ ను మొదలుపెట్టింది. ఇంటర్నెట్ లేదా మొబైల్ ఫోన్స్ లో అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చని అన్నారు ఢిల్లీ పీసీసీ చీఫ్ కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్. కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు మొదటి ఆన్లైన్ మెంబర్షిప్ ను తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయడమే పార్టీ లక్ష్యమన్నారు మాకెన్. और मेंबरशिप अब हम लोगों ने शुरू करी है. एक तो हमारे नेट से कोई भी फॉर्म डाउनलोड कर सकता है और फॉर्म डाउनलोड करके उसको भर के वापस प्रदेश में और डिस्ट्रिक्ट में जमा करा सकता है. दूसरा, इंटरनेट में ही हमारी आईएनसी की वेबसाइट में जाकर के वहां पे ही फॉर्म फिल करके सीधे के सीधे अप्लाई कर सकता है. तीसरा, जो डॉक्टर मनमोहन सिंह जी के ने जो आज भरा है वो एंड्रॉयड बेस्ड एप्लीकेशन है, जिसके अंदर मोबाइल फोन से कोई भी फॉर्म भर सकता है और अपनी फोटो खींच के, सेल्फी की फोटो खींच के या कोई व्यक्ति उसकी फोटो खींच के सीधे के सीधे ऑनलाइन अप्लाई कर सकता है. चौथा, फेसबुक के माध्यम से भी, जो हमारा आईएनसी का अकाउंट है फेसबुक का, उसके माध्यम से भी मेंबरशिप कर सकते हैं. तो ये नए तरीके की मेंबरशिप है जिसमें कांग्रेस का कोई भी व्यक्ति किसी भी देश के कोने में बैठ करके वो फॉर्म भर सकता है और कांग्रेस का मेंबर बन सकता है. ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక సమస్య సాల్వ్ అయితే ఇంకో గొడవ మొదలవుతోంది. రెబల్స్ ను పార్టీ నుంచి బయటకు పంపేసిన పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను కొత్త వివాదాలు ఇబ్బంది పెడుతున్నాయి. మహారాష్ట్రలో పార్టీ సీనియర్లు సీరియస్ గా ఉన్నారన్న విషయం కేజ్రీకి తలనొప్పిగా మారింది. కానీ ఎలాంటి పరిస్థితినైనా ఫేస్ చేస్తామని ఆయన చెప్పుకొస్తున్నారు. ఇటు రెబల్ గ్రూప్ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్ గా జరిగింది. వివిధ కేటగిరీల్లో కృషి చేసిన 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందించింది కేంద్రం. ఇక ఈసారి పద్మ అవార్డులు అందుకున్న తెలుగు వాళ్లలో కోట శ్రీనివాసరావు, పివి సింధు, డాక్టర్ మంజుల, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఉన్నారు. ఎలక్షన్లో డమ్మీలకు చెక్ పెట్టింది ఈసీ. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు డమ్మీలతో పవర్ ప్లే చేసే ట్రిక్కులకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోల్ని కంపల్సరీ చేసింది ఈసీ. మే 1 నుంచి జరిగే ప్రతి ఎన్నికల్లో ఫోటో రూల్ ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్రాల సీఈఓలను ఆదేశించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేసిన ఎన్సీపీ అభ్యర్థి సునీల్ టట్కరే 2100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సేమ్ టైం సునీల్ టట్కరే అనే ఇండిపెండెంట్ కు 9500 ఓట్లు పోలయ్యాయి. డమ్మీ అభ్యర్థి కారణంగానే తాను ఓడిపోయినట్టు ఈసీకి కంప్లైంట్ చేశారు టట్కరే. దీంతో న్యాయ నిపుణులతో చర్చించి ఈవీఎంలపై ఫోటోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర రేపటి నుంచి డబుల్ కానుంది. ప్రస్తుతం ₹5 ఉన్న ప్లాట్ఫామ్ టికెట్ ధర ఏప్రిల్ 1 నుంచి ₹10 కానుంది. యూరియా రవాణా ఛార్జీలు కూడా 10% పెరగనున్నాయి. ఈ విషయంపై గతంలోనే కేంద్రం తీసుకున్న డెసిషన్ రేపటి నుంచి అమల్లోకి వస్తోంది. ఛార్జీల పెంపుతో పాటు 4 నెలల ముందు నుంచే రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా రేపటి నుంచి ఇంప్లిమెంట్ కానుంది. వెదర్ అప్డేట్స్ చూస్తే మార్చి నెలలో ఎండలకు బదులు వెదర్ కూల్ గా మారిపోయింది. 100 ఏళ్లలో ఒకసారి ఇలా ఉంటుందని తేల్చారు వాతావరణ అధికారులు. 1915 తర్వాత ఉత్తర భారతంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లు చెప్పారు. సౌత్ తో పోలిస్తే నార్త్ లో ఈ ఇయర్ వాతావరణం కూల్ గా ఉంది. చాలా చోట్ల అకాల వర్షాలతో టెంపరేచర్స్ కూడా భారీగా పడిపోయాయి. కాశ్మీర్ వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. వరద నీరు ఇళ్లలోకి రావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కాశ్మీర్ సీఎం ముఫ్తీ కోరారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇవి ఇప్పుడు టాప్ న్యూస్ అప్డేట్. స్టే ట్యూన్డ్.